హైదరాబాద్ మహానగరంలో అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం హోర్డింగ్లు ఏర్పాటు చేయడంపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారంలోగా ఆయా ఏజెన్సీలు అనుమతి లేని హోర్డింగ్లను తొలగించాలని, లేదంటే చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా కార్యాలయంలో అవుట్డోర్ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన రంగనాథ్ అక్రమ హోర్డింగ్ల తొలగింపులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. హోర్డింగ్ల ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం 20 నుంచి 30 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. హోర్డింగ్ల ద్వారా ఆదాయం పెరగడమే హైడ్రా లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం వరకు గడువు ఇవ్వడాన్ని స్వాగతించిన ఏజెన్సీలు ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే దానికి కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని అవుట్డోర్ మీడియా ప్రతినిధులు తెలిపారు. హోర్డింగ్స్ ఏదైతే అనాథరైజ్ ఇల్లీగల్ గా ట్యాక్స్ పెయిడ్ లేని మాత్రమే, జీరో ట్యాక్స్ ఉన్నాయి మాత్రమే తీసేస్తామని మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ మాత్రమే తీస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో లీగల్ గా ఉన్న హోర్డింగ్ తీస్తే ఒప్పుకోరు. ఇక్కడ కూడా ట్యాక్స్ పే చేయకుండా ఇంతకు ముందు 19లో కానీ 18లో కానీ 20 కానీ 21 కానీ ట్యాక్స్ కట్టని మాత్రమే మేము తీసేస్తామని ఒప్పుకున్నారు. అన్ని మున్సిపల్ కమిషనర్స్ కూడా వాళ్ళు పంపిస్తామని ఒప్పుకున్నారు హైడ్రా కమిషనర్ గారు.